అమర్పేటలో 8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట అప్పుడే కంపు కుడుతోంది. కుంట చుట్టూ చెత్త సేకరించే ఆటోలు పార్కింగ్ చేస్తుండటంతో దుర్వాసన వేదజల్లుతోంది. సుందరీకరణకు ముందు అక్కడ చెత్త సేకరించే ఆటోలు పార్కింగ్ చేసేవారు. సుందరీకరణ తర్వాత కూడా ఆ కుంట చుట్టూ మళ్లీ చెత్త సేకరించే ఆటోలు నిలపడం వల్ల దుర్వాసన వేదజల్లుతోంది. దీంతో బతుకమ్మ కుంట వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. ఆపై గంజాయి, మందుబాబుల వీరంగం రోడ్డుపైనే మత్తులో నిద్రపోతుండటంతో అటువైపు వెళ్లాలంటే వణికిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. గొప్పలు చెప్పుకుంటుందో బతుకమ్మ కుంట అభివృద్ధి చేసినామని కూడా చెప్పుకుంటుందో దాని చుట్టుపక్కల పరిసరాల్లో మొత్తం కూడా దోమలతోని స్వచ్ఛ భారత్ చెత్త సేకరణ చేసిన తర్వాత ఆటోలను కూడా ఇక్కడనే పార్క్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా స్వచ్ఛ భారత్ ఆటోలో కూడా పెట్టారు. మనతో ఇక్కడ ఒక ప్రధాన వ్యక్తి కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. రోజు ఓపెన్ చేసిన నెక్స్ట్ రోజే నీకు చెత్త బండ్లు పెట్టేశారు. వాళ్ళని అడిగితే ఏమో చెత్త బండ్లు ఇలా ఎందుకు పెడుతున్నారండి, ఏంది అండి అని అడిగితే ఏమంటారంటే మాకు ఇంకో ప్లేస్ ఇస్తా అని చెప్పారు, 2 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు కానీ వాళ్ళ మాట నిలబెట్టుకోలే అని చెప్పేసి వాళ్ళ బాధ. ఇప్పుడు వీళ్ళేమో జాగి ఇచ్చారు పెట్టనిసుకుంటలేని వీళ్ళంటారు, గవర్నమెంట్ ఏమో ఏం సపోర్ట్ చేస్తలేదు. వీళ్ళ మధ్యలో మేము నలిగిపోతున్నాము. ఏంటంటే మా ఇంటి ముందు పెడుతుంటే ఏమైపోతుందంటే ఈ గాలి, దీనివల్ల రోగాలు వస్తున్నాయండి. దీనివల్ల ఆల్రెడీ ఒకసారి చెత్త బండి చెత్తది ఉంటేనే ఒక 3-4 చనిపోయారు. ఇది ఒక 5 years కింద చనిపోతేనే ఇంత ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. దీనికి తక్షణమే చర్యలు తీసుకొని మేము రంగనాథ్ సార్ కానీ రేవంత్ రెడ్డి గారండి, హనుమంతరావు గారండి, ఎవరైనా ప్లీజ్ మాకు రిక్వెస్ట్ అండి, ఇది కొంచెం క్లియర్ చేస్తే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పి మేము వేడుకుంటున్నామండి. ఇక్కడ ఈ చెత్త సేకరణ చేసిన తర్వాత ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చెత్త ఇక్కడనే ఆటోలో డివైడ్ చేసి తీసుకెళ్తున్నారట కదా. కొందరు పెడతారు, కొంతమంది తీసేస్తారు. కానీ ఒకటే ఏంటంటే వీళ్ళు బండ్లు ఇక్కడ పెట్టేస్తారు, తీయరు. బండ్లు పెట్టేస్తారు, ఎవ్వరు తీయరు. వాళ్ళ ఇంట్లో ముందు అందరికి బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి కూడా ఏదైనా ప్లేస్ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్దామని, వాళ్ళకి ఏం గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వలే అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. సీజనల్ వ్యాధులు అయితే పక్కా ఉన్నాయండి. జ్వరాలు అందరికి వస్తున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అందరికీ ప్రాబ్లం అయితే పక్కా అవుతుంది. దీనికి తక్షణమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మేము చాలా 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 కృతజ్ఞతలు అవుతామండి. ఎందుకంటే దీనివల్ల అందరు టాయిలెట్లు వస్తున్నారండి. దాని ఇంకల్ పోయి టాయిలెట్ వస్తున్నారు, మందు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు, అన్నీ అవుతున్నాయి. అది చాలా చాలా పెద్ద మైనస్ అండి. గంజాయి ఎవరైనా తాగుతారా అండి? ఇక్కడ ఒక కెమెరా లేదు, ఏమీ లేదు. ఎవరిని చూస్తాం? తాగుబోతులను చూడలేము, టాయిలెట్ పోసే వాళ్ళని చూడలేము, ఎవరిని చూడలేము. దానికి తక్షణమే చర్యలు తీసుకొని మమ్మల్ని దీని నుంచి విముక్తి చేస్తే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. కానీ ఈ బళ్ళ దిక్కని వెళ్ళే వాళ్ళకు కూడా చాలా అసహ్యంగా కనబడుతుంది. ప్లస్ చెత్త కూడా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు దీంట్లో చెత్త వేసుకుంటూ పోతున్నారు. ఆ చెత్త బండ్ల పక్కకు పోయి కూడా యూరిన్ పాస్ చేస్తున్నారు. తర్వాత నైట్లో గంజాయిలు తాగడము, వెళ్ళే వాళ్ళు బాటిల్ తెచ్చుకుంటున్నారు, వాటర్ కలుపుకొని తాగి బాటిల్ మీరు చూడండి, మీరు అక్కడ బాటిల్స్ కూడా కనబడుతున్నాయి. తాగి బాటిల్స్ పడేసిపోతున్నారు. అదే ఈ బండ్లు లేకుండా ఉంటే కనుక చాలా నీట్గా కనిపిస్తుంది, వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగా కనబడుతుంది. ఇంత కష్టపడి ఈ పార్కుని సుందరవనంగా దిద్ది మళ్ళీ తీసుకొచ్చి ఈ బండ్లు ఇవన్నీ పార్క్ చేయడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వెళ్ళే వాళ్ళు కూడా ఏంది ఇంత బాగా చేసి మళ్ళీ ఈ బళ్ళు మళ్ళీ పెడుతున్నారు అన్నట్లుగా ఒక ఇది వస్తుంది. ఇంతకుముందు మాకు ఆల్రెడీ చాలామందికి వచ్చాయి జ్వరాలు, డెంగ్యూలు అన్నీ వచ్చాయి, ఆల్రెడీ అనుభవించినాం మేము. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఆ ముందర నుంచి ఆ లాస్ట్ శ్రీరామన కేంద్రం వరకు కూడా మీరు చూస్తే ఒకసారి ఆ బళ్ళు ఇంకొక గంట తర్వాత వస్తే ఫుల్ మీకు ఆ స్మెల్ అనేది ఎంత భయంకరంగా వస్తుంది అంటే అంత భయంకరంగా వస్తుంది. వెహికల్స్ మీద పోయే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇబ్బంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. అందుకని దయచేసి ఈ బళ్ళు మాత్రం ఇక్కడ నుంచి తీపిస్తే మాత్రం బతుకమ్మ కుంటకు ఎనలేని వైభవం కలుగుతుంది. ఏదైతే బతుకమ్మ కుంట దగ్గర చుట్టూ పార్క్ చేసిన స్వచ్ఛ భారత్ ఆటోల వల్ల ఇప్పటికే భారీగా దుర్వాసన కూడా వస్తుంది. దీని అవతల పక్కన కూడా రాత్రి సమయంలో కానీ వాళ్ళందరూ కూడా మల విసర్జన చేస్తున్నారు. దాని తర్వాత గంజాయి బాబులకు ఇది అడ్డా కూడా మారిందని కూడా తక్షణమే ఆటోలు తీయాలి, లేకపోతే ఈ ఆటోల వల్ల కూడా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చుట్టుపక్కల కాలనీ వాసులు, ప్రాంత వాసులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.